హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చు ఎనీవన్ మటన్ కీమా బాల్స్ చూపించబోతున్నానండి. మేము మటన్ కీమా తేలేదు కానీ మటన్ తెచ్చాము. దానిలో మెత్తని ముక్కలు తీసాము. కొన్ని ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉండొచ్చు. దీనిలోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేసుకోబోతున్నాను నేను చూపిస్తానండి. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుకలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఒక అనాస పువ్వు, కొబ్బరి, గసగసాలు, రెండు మిరియాలు వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇవి అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసాక మనం ఇది మిక్సీ పెట్టుకుందాం కరెక్ట్గా. ఈ డ్రై రోస్ట్ బాగా మనకి కమ్మగా వాసన వస్తుంది అనుకుంటే ఈ డ్రై రోస్ట్ అయినట్టే. డ్రై రోస్ట్ చేసుకుందాం. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అనండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ స్మెల్ పచ్చి వాసన పోయి మనకి వేగిన వాసన తెలుస్తుంది. అప్పటి వరకు మనం వేయించుకుని మనం మిక్సీలో పొడిగా కొంచెం వరకుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి అయిపోయింది. ఇవి గసగసాలు చిట్టపట్టలు ఆడతాయండి. ఇంకా అయిపోయినట్టే మనం ఒక ప్లేట్లో తీసేసుకుని అవి చల్లారబెట్టుకుందాము. అవి చల్లగా అయ్యాక మనం మిక్సీ జార్లో వేసుకుందాము. చూడండి ఇలా పలకగా పట్టుకోవాలండి. చూసారు కదా, దానిలోనే 2 అంటే పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోవాలి. నేను 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మెత్తని మటన్ ముక్కలు వేసి మెత్తని మటన్ ముక్కలు నేను అంటే అనుకోకుండా నేను రెసిపీ చేయాలని అనుకున్నాను. దానివల్ల నేను మటన్ కీమా తెప్పి పోయినా సరే మెత్తని మాంసం వేసి చెప్తారని పసుపు, కొద్దిగా ఉప్పు, దానికి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా కారం. అంటే మనం ఎండుమిర్చి చేసాము, పచ్చిమిర్చి చేసాము కాబట్టి కొద్దిగా కారం సరిపోతుంది. ఈ స్పైసెస్ గరం మసాలా అన్నీ వేసాము, డ్రై మసాలా అంతా మనకి కలరు అదే ఘాటు సరిపోతుంది. దానిలో ఒక ఆనియన్, చిన్న ఆనియను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదండి, నేను ఓన్లీ పుదీనా వేసాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇవి బాగా మెత్తగా అయ్యాక మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా రౌండ్గా బాల్స్ చేసుకోవాలండి. అప్లై చేసుకుని మనం రౌండ్గా బాల్స్ చేసుకుని పెట్టుకుని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇది లో టు మీడియంలో ఉండాలండి, హైలో ఉండకూడదు. హైలో ఉంటే మాడిపోతుంది, లోపలేమో వేగదు, ఉడకదు అనమాట మాంసము. అందువల్ల మనం లో టు మీడియంలో పెట్టుకుని మనం వేయించుకోవాలి. ఇది ఇలా ఈ సైజు అయితే మనం ఒక లెమన్ సైజుకి బాల్ అయితే సరిపోతుందండి. మరి పెద్దవి అయితే బాగుండదు, వేయకపో అనమాట. ఇవి మనం ఒకదానికొకటి తర్వాత వేసి వేయించుకోవడమే. అంటే వెంటనే కలపకుండా కొంచెం మనకి ప్యాన్కి వదిలేప్పుడు మనం కలుపుకోవాలండి. చూడండి ఇలా స్లోగా హల్కా కలపాలండి. స్లోగా కలుపుకుంటూ ఉంటేనే అవి బాగా ఈవెన్గా వేగుతాయి. 4 పక్కల ఈవెన్గా వేగుతాయి అన్నమాట, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మనం లో టు మీడియమేనండి, గుర్తుపెట్టుకోండి. లో టు మీడియంలో వేయించుకుని మనం పక్కగా తీసుకుందాం. చూడండి ప్లీజ్ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి. చూడండి బాగా వేగినాయి. ఇది కరెక్ట్గా వేగిపోయినాయండి. మనం ఇంకా తీసేసుకుందాము. ఇది సెకండ్ బాయ్ అండి. చూడండి రెడీ అండి, రెడీ టు ఈట్. బాగున్నాయండి. చాలా అంటే చాలా మంది మా పిల్లలు అయితే మటన్ తినరు యాక్చువల్గా. ఇవి ఇలా చేస్తే బాగా తింటారండి. అందుకే నేను ఎప్పుడు చేయాలన్నా మటన్ ఇలా చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి ఆల్. చూడండి బాగా వేగినాయి. దానికి మనం ఆనియన్, లెమను తీసుకుని కాంబినేషన్గా తింటే బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మటన్ తినని పిల్లలకైతే ఇది చాలా బెనిఫిట్ ఉంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.